నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రేపు గాంధీ భవన్కి నిరుద్యోగులందరూ కూడా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం అయితే చేపట్టారు. దాదాపు వేలాది మందిగా తరలి వెళ్తాం గాంధీ భవన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతినిధులకి మా సమస్యలు చెప్పుకుంటామంటూ కూడా ఒక కార్యక్రమం నిర్వహించుకున్నారు. సో మాట్లాడిన దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో నమస్తే. సో ఏంటి అంటే నిరుద్యోగులు మళ్ళీ అందరూ గాంధీ భవన్ వెళ్ళే ప్రయత్నం నిర్వహించుకున్నారు. అదేవిధంగా మీ శ్రీనిధికి సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఏంటి అసలు ఈ సమస్యలు ఏమున్నాయి నిరుద్యోగుల దగ్గర? సో ఏంటి ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టిల్లు? ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి 2 ఏళ్ళైనా కూడా 2 లక్షల ఉద్యోగాలు ఊసలేదు. గత గవర్నమెంట్ వేసిన ఉద్యోగాలు వీళ్ళు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి నిరుద్యోగులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేస్తామని చెప్పిండ్రు. 5 రూపాయల భోజనం తినుకుంటూ యంగ్ స్టూడెంట్స్ అందరు కూడా ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఆ ఓయూ క్యాంపస్లో అందరు వాడి ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అందరినీ ముసలోళ్ళని తీసేస్తా అని చెప్పేసి శ్రీనిధిలో 70 ఏళ్ళ ముసలోనికి 4 లక్షల జీతం ఇచ్చుకుంటూ ఈ పెంచి పోషిస్తుండు. అక్రమాలు చేయండి, కోట్ల రూపాయలు దండుకోండి, మహిళలను కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి కోటీశ్వర్లు కాకుండా మేమే రెడ్లమే కోటీశ్వర్లు కావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్లే వెళ్ళాలి, రెడ్లు పోతే దొరలు, దొరలు పోతే రెడ్లు అని చెప్పేసి ఇదే చందంగా ఉంటుంది. కాబట్టి రేపు కూడా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా రేపు కూడా మేము గాంధీ భవన్ నిరుద్యోగులు వెంబడి వెళ్తాము. ఖచ్చితంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ని అందరిని తీసేయాలి. మీ రెడ్ల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరిని తీసేసి అందరు కుంభకోణాలు చేసిండ్రు కాబట్టి బీసీ ఎస్టీలే చేస్తారా, రెడ్లు చేయరా, దొరలు చేయరా అని మీ నిరుద్యోగుల తరపు నుంచి నేను అడుగుతున్నాను. ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు రెడ్డి అని చెప్పేసి విద్యాసాగర్ రెడ్డిని 15 సంవత్సరాల నుంచి ఒకే డిపార్ట్మెంట్లో ఎందుకు కొనసాగిస్తారని నేను ఈ రకంగా అడుగుతున్నాను. 15 సంవత్సరాలుగా ఒక బీసీనో ఎస్సీనో ఎస్టీనో ఉంచుంటే మీ ప్రభుత్వంలో కానీ దొరల ప్రభుత్వంలోనూ ఉంచుదురా అని నేను అడుగుతున్నాను. మీరు కుమ్మకు కోవడం కోసము మహిళలను కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి మహిళల సొమ్మును దోచుకోవడం కోసం మాత్రమే విద్యాసాగర్ రెడ్డిని ఉంచినని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఉద్యోగులకు న్యాయం అసలు రిటైర్డ్ ఎంప్లాయీస్ని అసలు ఉండనే వద్దు. ఆ దొర ఏం చేసిందంటే 58 సంవత్సరాలు ఉన్నది 61 సంవత్సరాలు చేసిందే గొప్ప. మా నిరుద్యోగుల్లో మా తమ్ముళ్ళ లోపల అందరి లోపల మట్టి కొట్టి మా కడుపులు కొట్టడమే కాకుండా ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత నేను ఒక్కటే సంతకంతో బంగాళాఖాతంలోకి తీసేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి నీకు బంగాళాఖాతం కనిపిస్తలేదా? బస్తీ కనిపిస్తుంది కానీ బంగాళాఖాతం కనిపిస్తలేదా? మరి ఎందుకు ఈ రకంగా మీ రెడ్డిలోనే ఉంచి మీరు దోసుకోవడమే ప్రజాప్రభుత్వమా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా దోచుకోవడమే మీ ప్రభుత్వమా? 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తామని చెప్పారు? మరి మీకు అన్ని మేము ఎక్కడ ఇస్తా అని చెప్పలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే ఒడ్డు చేరినాక దూడం వల్ల అన్నట్టు వాళ్ళు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇక మా పని అయిపోయిందని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని తెలిసే ఎందుకు మేనిఫెస్టోలో రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఎందుకు ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఆ బావర్చికి వచ్చి బిర్యానీ ఎందుకు తినిపోయిండు? మా పక్కలో కూర్చొని మా చెమటలు అన్నీ ఉండి గడ్డాలు చేసుకొని మేము ఏం చేసుకోకుండా మేము నిరుద్యోగులను మా పక్కలో కూర్చున్నప్పుడు మీ ఓట్ల కోసం మీరు బిచ్చమైన ఎత్తుకుంటారు. కానీ పదవులు వచ్చిన తర్వాత మేము బీఆర్ఎస్ కోవట్లులాగా కనిపిస్తాము. ప్రశ్నించే వాళ్ళందరూ బీఆర్ఎస్ కోవట్లు బీఆర్ఎస్తోనే డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ మీరేం తీసుకొని అప్పుడు నిరుద్యోగులతో మీరు బస్సు యాత్ర చేసిండ్రు, మరి మీరేమిచ్చి చేపించిండ్రు అని నేను అడుగుతున్నా. ఇప్పుడు శ్రీనిధి దాంట్లో ఏం సమస్యలు ఉన్నాయి అసలు? మరి దీనికి సంబంధించిన మరి మంత్రి గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చెప్పుకునే ప్రయత్నం చేయలేదా? శ్రీనిధి గురించి 100 సార్లు మంత్రిని సీతక్కను కానీ కలిసినాము. సీతక్క ఏమవుతుందనంటే మరి కుమ్మక్క అయిందా? కుమ్మక్క అయింది కాబట్టి జీవో నెంబర్ 523 ఎంక్వైరీ ఎందుకు చేస్తలేవు అక్క? నువ్వు వార్డు మెంబర్వా? నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి మంత్రివి అయితే మరి మీరు ఇచ్చిన జీవోకి వాల్యూ లేకపోతే ఎట్లా? వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నాడు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. మరి మొన్న మీరు 416 కోట్లు ఎంతో సంథింగ్ విడుదల చేసిన అని చెప్పారు. మళ్ళీ శ్రీనిధికి ఇప్పటి వరకు 2011 నుంచి ఇప్పటి వరకు ఆర్టీఐ అడిగితే ఆర్టీఐ ఇవ్వలేమని ఎందుకు అడుగుతాడు? విద్యాసాగర్ రెడ్డి అంత శుద్ధపూస అయితే విద్యాసాగర్ రెడ్డి ఎందుకు ఆర్టీఐ ఇవ్వాలి కదా? ఈ మహిళల సొమ్ముపై మీకు భద్రత ఉందా? అంటే మహిళలే కదా, మహిళలతో మాకేం సంబంధం ఉంది? మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి మేమే వాళ్ళ డబ్బులను దోచుకోవడానికే ఉన్నామని చెప్పేసి నిరుద్యోగులు అది ఈ రకంగా ఆర్టీఐ అడిగితే కూడా ఇవ్వకపోవడం దేనికి సంకేతాలు ఇస్తున్నట్టు? మీరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నట్టు కదా. బీఆర్ఎస్ వాడు దోసుకున్నాడు నేనెందుకు దోసుకోవద్దు అనే చందంగానే ఉంది తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు రావాలన్నారు. మార్పు ఏడొచ్చింది? మీరు ఆఫ్టర్ ఆల్ ఒక 70 ఏళ్ళ పెరాలసిస్ వచ్చిన ముసలోడు కూర్చుంటే లేవలేను తీసేయలేకపోతున్నారు. మీరేం మార్పు తీసుకొస్తారని నేను అడుగుతున్నాను. అదే రకంగా ఈ జీవో నెంబర్ 523 తీసుకొచ్చిండ్రు. స్వాగతిస్తామని వీళ్ళే చెప్తారు. శ్రీనిధి కమిటీ
హర్ష వ్యక్తం చేసింది. మరి ఏడ ఉంది కమిటీ? సంవత్సరం అయినా కూడా ఎంక్వైరీ ఏడ ఉంది? రిపోర్ట్ ఏడ ఉంది? సీతక్కను వేరే వాళ్ళ నుంచి తెలుసుకొని అడిగితే మేము ఎంక్వైరీ చేస్తున్నాను, దొంగను పెట్టి ఎంక్వైరీ ఎట్లా చేస్తాం? అంటే ఇంట్లో దొంగలు పడ్డరు అక్క అని చెప్తే ఆ దొంగలు ఉండని నేను బయటికి వెళ్ళకూడతా అంటే ఏ రకంగా అవుతుంది? ఈ రకంగా విచారణ కమిటీ శ్రీనిధిపై హర్షం అంటారు. మళ్ళీ ఏ రకంగా అయితే మళ్ళీ 10 తారీఖు రోజు జీవో వస్తుంది, రిన్యువల్ జీవో వస్తుంది, ఎంక్వైరీ జీవో వస్తుంది, మళ్ళీ ఎన్నికలే 2 సార్లు రిన్యువల్ జీవో వస్తుంది. ఎట్లా సాధ్యమవుతుంది? ఇది మీకు వాటా ఉంది కాబట్టి సాధ్యమవుతుందని మేము ఉద్యోగుల తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఇది పారదర్శకంగా ఎంక్వైరీ చేయాలి. అదే రకంగా కూడా ఉద్యోగులని ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఫైనాన్స్ అప్రూవల్ తీసుకోకుండా ఈ విద్యాసాగర్ రెడ్డి అనే దొంగ, వీడు ఒక పెద్ద దొంగ. వీడు మహిళలను ఈ కోటీశ్వర్లు చేస్తాము, లేదో మహిళలకు అదేంటిది ఇందిరాశక్తి అవన్నీ మహిళలకు చేస్తామని చెప్పేసి ఈయన అపార అనుభవం ఉందని వీళ్ళు అనుకుంటారు. కానీ ఎట్లా దోచుకోవాలనే చందంతోనే విద్యాసాగర్ రెడ్డిని పెట్టిండ్రు. అందుకే ఈ లోపకార్య ఒప్పందంతోనే విద్యాసాగర్ రెడ్డి కొనసాగుతుండు. 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా కూడా తీసేయకపోవడానికి కారణం ఏంది? గత గవర్నమెంట్లో కొట్లాడాలి, ఈ గవర్నమెంట్లో కొట్లాడాలి, ఇంకా ఎన్ని రోజులని కొట్లాడుతూ ఉండాలి? కాబట్టి తక్షణమే ఈ 10 మందిని 15 లక్షల రూపాయలు తీసుకొని ఒక్కొక్కటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని రెగ్యులరైజ్ చేయమని ఏ యాక్ట్ చెప్పింది? ఈడ నిరుద్యోగులు ఉద్యోగాలు లేక 5 రూపాయల భోజనం చేసుకుంటూ ఆత్మహత్య చేసుకుంటారు అండి. మొన్న 6 మంది ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రభుత్వానికి దిక్కు దివానా లేదు. అసలు మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా? ఈ 70 ఏళ్ళ ముసలోని నీవు 4 లక్షలు ఇచ్చి జీతం ఇస్తున్నావే, మళ్ళీ ఆ 4 లక్షలు ఇచ్చి ఒక 10-20 మందికి నీవు ఉపాధి కల్పించుంటే ఈరోజు ఆ బిడ్డల ప్రాణాలు నిలిపేవి కదా. ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ? మీ పదవుల కోసం తెచ్చుకున్నామా? మీరు ఎక్కువ తెలంగాణ రోజు కొట్లాడిన రోజు ఏడున్నారు? మీరందరూ ఆంధ్రాలో చెప్పు చేతుల్లో వాడున్నారు. ఈరోజు ఈ విద్యాసాగర్ రెడ్డి గారు కూడా ఆంధ్ర చెప్పుల చేత ఆంధ్ర బూట్లు నాకింది. ఇప్పుడే ఆంధ్ర అని తెచ్చుకొచ్చి హెచ్ఆర్ పాలసీ లేదు. ఎంతమంది నిరుద్యోగులు బయట హెచ్ఆర్ పాలసీ చేసిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళకి అపారమైన నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో హెచ్ఆర్ పాలసీ లేనవని తీసుకొచ్చి నువ్వు దాంట్లో అడ్మిన్ యూనిట్లో పెట్టి 421 మందిని ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే తీసేపిస్తావు. నువ్వు అంటే నీకు ఎంత చూసుకొని ఇదంతా నీ అరాచకాలు బంద్ చేసి నువ్వు మూల కూర్చునే సమయం అయినా, నువ్వు భూమికి దగ్గరైనవు, నువ్వు 100 బతకాలని మేము కోరుకుంటాం. కానీ మా పొట్టగొట్టి మాత్రం బతకాలంటే మేము చూస్తూ ఊరుకోము. ఈ రకంగా ఇంకో రకంగా ఏంటంటే మీరందరూ యూట్యూబ్లో అన్నీ పెడుతున్నారని మీ మీద కేసులు, నా మీద కేసులు, నిరుద్యోగులు పోరాడుతున్నారని చెప్పేసి ఈ రకంగా మెసేజ్లు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళను రిపోర్ట్లో వచ్చే కింద ఫేక్ న్యూస్ పెట్టండి అని డబ్బులు ఇచ్చి విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ దొంగలకు తర్వాత బానిస కుక్కలకు డబ్బులు ఇచ్చి వీడియో కింద ఫేక్ న్యూస్ అని ప్రచారం చేయని అని చెప్పేసి ఆ స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇవ్వడము, దగ్గర మండలాలు ఇవ్వడము, ఇలాంటివి చేస్తుండు. నువ్వు ఇంత అభద్రత భావం ఎందుకు ఉండాలి? నువ్వు నిజంగా నిజాయితీ పరుడవి అయితే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు. ప్రెస్ మీట్ ఎందుకు పెడతలేవు? ఈ రోజు వరకు కూడా ఈయనకు పెరాలసిస్ వచ్చింది, ప్రెస్ మీట్ పెడితే అందరికి తెలిసిపోతుంది. సో ఆయన 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేడు. ఆయన ఈ రోజు వరకు కూడా ఏ జిల్లా పర్యటించలేడు. స్త్రీనిధి అనేది అస్తవ్యస్తంగా అయ్యింది. మహిళలు కూడా ఆలోచించాలి. మీరు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వస్తే మీ డబ్బులు మొత్తం వీళ్ళు దోచుకుపోతున్నారు, గల్లబట్టి నిలదీయండి అని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను నేను డిమాండ్ చేస్తున్నా. అదే రకంగా ఇలా కేసులు పెడితే ఎవడు భయపడేటోళ్ళు లేడు. విద్యాసాగర్ రెడ్డి ఈ కేసులకు, ఈ బెదిరింపులకు భయపడలేదు. ఈ తెలంగాణ గడ్డలో పుట్టినాం మేము, ఈ తెలంగాణ మట్టిలో పుట్టి పెరిగిన బిడ్డలం మేము. నీ అరాచకాలకు, నీ అదుపులకు అడ్డుకట్ట వేయలేము అని అనుకుంటున్నామేమో. కానీ ఖచ్చితంగా నిన్ను జీవో నెంబర్ 523 ఎంక్వైరీ చేసి నీ జీవితం అంతా జైల్లో గడిపేటందుకు కోసం మాత్రమే పోరాటం కొనసాగుతుంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క మహిళల హక్కులను కాపాడడంతో పాటు ఉద్యోగుల యొక్క రక్షణను కాపాడుతూ సీతక్క గారు ఎంబడే డిసిషన్ తీసుకోకపోతే సీతక్క కూడా రాజకీయ నిరుద్యోగి అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.